నమస్కారం. నా పేరు ముత్యాల సోమయ్య. మాది సంగారెడ్డి దగ్గరలో విలేజ్. నాకు లాస్ట్ 2 ఇయర్స్ నుండి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం కాక ప్రతి హాస్పిటల్కి తిరిగినాను. లాస్ట్కు అక్బర్ డాక్టర్ అని సంగారెడ్డిలో బాలాజీ హాస్పిటల్లో చూసినప్పుడు బ్లడ్ ఎందుకు డ్రాప్ అవుతుందో చెప్పిండు. చూస్తా ప్రతి చెకప్ చేసిండు. తనకున్న ప్రతి చెకప్లో అక్కడ చూసిన తర్వాత బ్లడ్ డ్రాప్ అవ్వడం కంట్రోల్ అవుతలేదు. ఇమీడియట్గా తను ఒక మాట చెప్పిండు, ఏంటంటే స్టార్ హాస్పిటల్లో నానక్రాంగూడలో సంతోష్ కుమార్ సార్ ఉంటాడు, అక్కడికి వెళ్ళండి, అది దీనికి రిలేటెడ్ ఇక్కడ ఏం లేదు, అక్కడికి వెళ్ళి కలిస్తే తను నీకు ఫర్దర్గా ఉన్న ప్రాబ్లం కోసం చెప్తాడు అన్నారు. నేను తర్వాత రోజులో స్టార్ హాస్పిటల్కి వచ్చినాను. నానక్రాంగూడ సంతోష్ కుమార్ సార్ని కలిస్తే పాత రిపోర్ట్స్ అన్ని ప్రీవియస్ రిపోర్ట్స్ చూసి బ్లడ్ డ్రాప్ అవుతుంది అంతా చూసి ఎందుకు అవుతుందో ఒకసారి మాట్లాడి ప్రీవియస్ డాక్టర్తో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని బోన్ మ్యారో టెస్ట్ చేయాలి అని చెప్పాడు. బోన్ మ్యారో టెస్ట్ చేసినప్పుడు నాకు వచ్చిన రిపోర్ట్స్ మల్టిపుల్ మైలమా అని. డాక్టర్ ఏమి భయపడద్దు, ఇది చాలా సింపుల్గా అవుతుంది, అంత కష్టపడవలసిన అవసరం లేదు, ఇది సింపులే అనే విధానంగా నాకు ధైర్యం చెప్పి చాలా 4 months కోర్సులో ఇంజెక్షన్స్ టాబ్లెట్స్తోని నాకు ట్రీట్ చేశాడు. 4 months తర్వాత ఉన్న రిపోర్ట్స్ని బట్టి నాకు ఎంతవరకు అది నయమైందో చూసి తర్వాత ఉన్న అందులో ఇంకా మైనర్గా ప్రాబ్లం మిగిలింది, ఇంత పర్సంటేజ్ ఉండే కాబట్టి ఇంతవరకు ఇది కంప్లీట్ అయింది, ఆ 0% కావాలి అంటే బిఎంటీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కావాలి, చేసుకో అని చెప్పాడు. నాకు లాస్ట్ మంత్ 10th డిసెంబర్ 10th నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినాను. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ నాకు జరిగింది. అది కూడా ఎంత గొప్పగా అంటే చాలా స్మూత్గా నాకు సంతోషంగా ట్రీట్మెంట్ అయ్యింది. ఆయన చెప్పిన విధానము, ఆ స్టార్ హాస్పిటల్లో చేసిన ట్రీట్మెంట్ విధానం నాకు చాలా హ్యాపీగా ఇచ్చింది. అది యాక్చువల్గా ఉన్న ప్రాబ్లంను చూస్తేనే భయపడే ఈ రోజుల్లో భయం లేకుండా ధైర్యం చెప్పి ట్రీట్ చేసిన డాక్టర్కు ఎంతో రుణపడి ఉంటాం. తను ఆ విధానాన్ని కూడా మనకు అంత కఠినది అని చెప్పలేకుండా నీట్గా చాలా అది ఏమీ లేదు అనే ధైర్యంతో నన్ను ఇంతవరకు నడిపించిండు. థ్యాంక్స్ స్టార్ హాస్పిటల్ సంతోష్ కుమార్ సార్, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.